హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో, మీకు నేను పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు వీడియోస్ అయితే నోటిఫికేషన్‌లా వస్తాయి. సో, దాన్ని మీరు క్లిక్ చేస్తే వీడియో అయితే డైరెక్ట్‌గా ఓపెన్ అవుతుంది. మీకు ఈజీగా ఉంటుందనమాట చూడ్డానికి. సో, ఇప్పుడు మనమైతే వృశ్చిక రాశి, స్కార్పియో మీ రీడింగ్ అయితే చూద్దాము. మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్, వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్ అవన్నీ అయితే మనం చూద్దాము. నేను ముందు చెప్తాను ఏమేమి చూద్దామో. సో, ఈ వీడియో అయితే ఎండ్ వరకైతే చూడండి. ఎండ్‌లో అయితే అడ్వైస్ ఇస్తాను. అండ్ ఈ కార్డ్ లైక్ ఈ రీడింగ్ లో అయితే మీ సిట్యుయేషన్‌కి ఫిట్ అవ్వకపోతే, ఈ రీడింగ్ మీకు ఫిట్ అవ్వకపోతే వదిలేసేసేయండి. అన్నెసెసరీ మీరు ఫిట్ అవ్వద్దు. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవద్దు. సో, ఈ రీడింగ్‌లో మీ మైండ్‌లో ఉన్న పర్సన్ ఆహ్, గురించయితే వస్తుంది మెయిన్‌గా. మీ కరెంట్ పార్ట్నర్ అవ్వచ్చు, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండే ఎక్స్ మీద. బట్ ఆ ఎక్స్ ఇంట్రెస్ట్ చూయించలేదో, లేకపోతే మీకు సంథింగ్ సడెన్‌గా బ్రేకప్ అయింది. ఎందుకయింది? సో, ఇవన్నీ ఫీలింగ్స్ అయితే నేను చెప్తాను. ఈ పర్సన్స్ లైక్ ఎక్స్ గురించయితే కూడా వస్తుందనమాట. సో, దాన్ని బట్టి మీరు ఈ రీడింగ్ చూడండి. సో, ఇంకా మనమైతే స్టార్ట్ చేసేద్దాము లేట్ చేయకుండా. ఫస్ట్ కార్డ్ ఏంటి అంటే ద సన్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్, ఫోర్ ఆఫ్ కప్స్, త్రీ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ కప్స్. సో, చాలా ఎమోషన్స్ ఉన్నాయిక్కడ. సో, ఫస్ట్ అయితే నేను జోడియాక్ సైన్స్ చెప్తాను. ఏ జోడియాక్ సైన్స్ మీ పర్సన్‌ది అవ్వచ్చు. సో, క్యాన్సర్, వర్గో, పైసీస్, ఎర్త్ సైన్స్ ఉన్నాయి. కాప్రికాన్, టారస్, వర్గో అండ్ మీ సైన్ గూడా ఉంది. మీరు ఆపోజిట్ పర్సన్ మీ సైన్ వాళ్ళైనా అవ్వచ్చు. అండ్ లియో గూడా ఉందనమాట. సో, ఇది ఆపోజిట్ సైన్ వాళ్ళు. బట్ ఈ సైన్స్ అయినా ఉండొచ్చు, ఉండకపోవచ్చు గూడా. అండ్ ఈ రీడింగ్‌లో వచ్చిన ఎనర్జీస్ చూస్తే, ఫస్ట్ థింగ్ నాకు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది ఏంటి అంటే, ఈ పర్సన్ మిమ్మల్ని నెగెటివ్‌గా అయితే చూడట్లేదు. చాలా పాజిటివ్‌గా అయితే చూస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి కోపం గానీ, బర్డెన్ గానీ, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అనే ఎనర్జీ లేకుండా వాళ్ళకి మీరు మీ గురించి ఆలోచిస్తే వాళ్ళకి కంఫర్ట్‌ని, పీస్ అండ్ హ్యాపీనెస్ అయితే వాళ్ళకి ఒస్తాయన్నమాట. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, ఫీలింగ్స్ ఉన్నాయి, రెస్పెక్ట్ ఉంది, అడ్మిరేషన్ ఉంది. కానీ ఆ ఫీలింగ్స్‌ని రిలేషన్‌షిప్ డైరెక్షన్‌లో అయితే తీసుకెళ్లడంలో అయితే కొంచెం కాంప్లికేషన్స్ అయితే కనిపిస్తున్నాయన్నమాట. సో, కాబట్టి ఈ రీడింగ్ అయితే చాలా డీప్‌గా ఉంది. ప్రాబ్లమ్ ఇక్కడ ఫీలింగ్స్ లేకపోవడం గాదు. ఆహ్, ప్రియారిటీస్ లైక్ టైమింగ్ ఇంకా లైక్ ఎమోషనల్ అవైలబిలిటీ అయితే కనిపిస్తుందనమాట. సో, మనం కాబట్టి డీటెయిల్‌గా అయితే చూద్దాము. వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మీ నుంచి ఏం హైడ్ జేస్తున్నారు? ఇలా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటి? ఫ్యూచర్‌లో కాంటాక్ట్ అవుతారా? మీరు ప్రెజెంట్ రిలేషన్‌షిప్‌లో ఉంటే లైక్ మీరు కన్వర్జేషన్స్ స్మూత్‌గా ఎళ్తాయా? అనేది మనం చూడొచ్చు. సో, ఈ కనెక్షన్ ఫైనల్‌గా ఎక్కడికి వెళ్తుంది అవన్నీ అయితే మనం తెలుసుకుందాం. సో, ప్రెజెంట్ మూమెంట్‌లో అయితే ఈ పర్సన్ ఫీలింగ్స్ జూస్తే మీ గురించి ఆలోచిస్తున్న ప్రతిసారి చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుందనమాట. జెన్యూన్ హ్యాపీనెస్ ఒస్తుందనమాట. మీ స్మైల్ గుర్తొస్తుంది. మీ కన్వర్జేషన్ గుర్తొస్తాయి. మీ ప్రెజెన్స్ చాలా పాజిటివ్ మెమరీలా అనిపిస్తుంది వాళ్ళకి. కొన్ని కనెక్షన్స్ ఎలా అంటే మనకి లెసన్స్ లాగా ఉంటాయి. కొన్ని బర్డెన్స్ లాగా అనిపిస్తాయి. కానీ కొంతమందిని చూస్తే లైక్ వాళ్ళ గురించి ఆలోచిస్తే మనకి ఒక స్మైల్ ఒస్తుంది గదా! సో, అలాంటి ఎనర్జీ అయితే మీరు ఈ పర్సన్‌కయితే ఇస్తున్నారనమాట. సో, వాళ్ళు మీ నుంచి హైడ్ చేస్తున్న థింగ్స్ ఏంటి అంటే, మీరు వాళ్ళకి మీరు లైక్ వాళ్ళ మీద మీరు డిపెండ్ అవ్వచ్చు. ఆర్ మీ మీద వాళ్ళు డిపెండ్ అవ్వచ్చు. వాళ్ళు మీ మీద డిపెండ్ అవ్వచ్చు. సో, కేరింగ్ పర్సన్‌లా అనిపిస్తారు. లాంగ్ టర్మ్ పార్ట్నర్ మెటీరియల్‌లా అనిపిస్తారు. సో, వాళ్ళు బయటికి చెప్పకపోయినా గూడా మీ గురించి వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఉంది. మీ వర్త్ వాళ్ళకి తెలుసు. కానీ ఆ రియలైజేషన్‌ని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయడం లేదనమాట. సో, కెరియర్ మీద వాళ్ళు చాలా ఫోకస్డ్‌గా ఉన్నారనమాట. పర్సనల్ గ్రోత్ మీద ఫోకస్డ్‌గా ఉన్నారు. ఓన్ లైఫ్ బిల్డ్ చేద్దామని వాళ్ళు చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు. సో, పర్సనల్ ప్రియారిటీస్ అనమాట. సో, వాళ్ళు కరెంట్‌లీ నా లైఫ్‌ని నేను స్టెబుల్‌గా చేసుకోవాలి అనే ఒక మూడ్‌లో అయితే ఉన్నారనమాట.
సో, ఆ మోడ్‌లో ఉన్నారు కాబట్టి ఫీలింగ్స్ ఉన్నా గూడా యాక్షన్స్ అయితే స్లోగా ఉన్నాయన్నమాట. సో, వాళ్ళ థాట్స్‌లో మీరు లైక్ ఇది చాలా ఆహ్, ఎలా అంటే వాళ్ళకి మీరు గుర్తొచ్చిన ప్రతిసారి వాళ్ళకి ఒక కేరింగ్ పర్సన్ లాగా, అండర్‌స్టాండింగ్ పర్సన్ లాగా, ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్న పర్సన్ లాగా సో, ఇవన్నీ వాళ్ళకి గుర్తొస్తాయన్నమాట. మీ గురించి వాళ్ళు థింక్ చేస్తే. సో, ఎగ్జాంపుల్ మీ ఎంపథీ, మీ కైండ్‌నెస్, మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీరు వాళ్ళకి చాలా ఎమోషనల్లీ సేఫ్ పర్సన్‌లా అయితే కనిపిస్తారనమాట. సో, ఈ కనెక్షన్ నుంచి వాళ్ళు కోరుకుంటున్న థింగ్ ఏంటి అంటే వాళ్ళు ఈ కనెక్షన్ నుంచి ఇగ్నోర్ చేయకూడదు అనే ఫీల్ అవుతున్నారనమాట. నేను ఈ కనెక్షన్‌ని లైక్ ఈ ఛాన్స్ మిస్ జేస్తున్నానా? ఇంకో ఆపర్చునిటీ ఉందా నాకు? అనే థాట్ వాళ్ళకి ఉందనమాట. ఇక్కడ ఎమోషనల్ రియలైజేషన్ ఎనర్జీ అయితే ఉంది. సో, ఇక్కడ బ్లాకేజ్ ఎనర్జీ ఏంటి అంటే, ఇక్కడ థర్డ్ పార్టీ ఉన్నారు అని కంపల్సరీ మనం చెప్పలేము. థర్డ్ పార్టీ అది మన లైక్ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే మన వర్క్ గురించి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చనమాట థర్డ్ పార్టీ ఇక్కడ. సో, ఫ్రెండ్స్ ఒపీనియన్స్ వాళ్ళు వినడం, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి అనేది వాళ్ళు వినడం, ఫ్యామిలీ ఇన్‌ఫ్లూయన్స్ ఉండొచ్చు. బిజీ సోషల్ లైఫ్ అవ్వచ్చు. లేకపోతే అదర్ ప్రియారిటీస్ ఏవైనా వాళ్ళు చేయాలనుకున్న దాని మీద ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేసే వరకు కొంచెం డిస్ట్రాక్షన్ అవుతుందనమాట. అంతే తప్ప ఇక్కడ థర్డ్ పార్టీ అని అయితే మనం పర్సన్ అనైతే ఏం చెప్పలేము. సో, ఈ కనెక్షన్ మీద ఫుల్ ఫోకస్ పెట్టలేకపోవడానికి రీజన్ అయితే ఇది. సో ఫ్యూచర్ యాక్షన్ జూస్తే కాంటాక్ట్ పాసిబిలిటీ అయితే ఉంది. కానీ ఇమ్మెచ్యూర్‌గా అయితే కాదు. డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది. మెచ్యూర్ కన్వర్జేషన్ ఉంటుంది. స్టెబుల్ అప్రోచ్ అయితే ఉంటుంది. వాళ్ళు అప్రోచ్ చేస్తే చాలా కామ్‌గా, గ్రౌండెడ్‌గా అయితే రావచ్చనమాట. సో, ఇక్కడ ఎమోషనల్ డిస్టెన్స్ అనేది కూడా ఉంది. సోల్ గ్రోత్ గూడా వాళ్ళకి అవసరం. సో, ఇది చాలా డీప్ ఉందనమాట. సో, బ్రేకప్ అనైతే కాదు. బట్ ఎమోషనల్ జర్నీ అనమాట ఇది. సో, ఓల్డ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని వదులుకోవడం, రియాలిటీని యాక్సెప్ట్ చేయడం, గ్రోత్ చేయడం. కొన్నిసార్లు మన హార్ట్ ఒక డైరెక్షన్ చెప్తుంది. మన సోల్ ఇంకొక డైరెక్షన్‌కి పిలుస్తుంది. సో, ఈ కార్డ్‌లో ఆ ఎనర్జీ అయితే చూపిస్తుందనమాట. ఈ కనెక్షన్ ఫైనల్‌గా అయితే ఇద్దరికీ ఎమోషనల్ మెచ్యూరిటీని ఇస్తుందనమాట. ఆ లెసన్ అనమాట. ఒక ఆహ్, పాత్ సేమ్ ఉండకపోయినా గూడా ఎమోషనల్ మెచ్యూరిటీనయితే తెస్తుందనమాట ఇద్దరికి. సో, ఇక్కడ మీకు అడ్వైస్ ఏంటి అంటే ఆహ్, వాళ్ళ ఫీలింగ్స్ పాజిటివ్‌గా ఉన్నాయి. వాళ్ళు మీ వాల్యూని జూస్తున్నారు. కానీ ఫీలింగ్స్ మాత్రమే రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేయలేవు గాబట్టి యాక్షన్స్ ఉండాలి. కన్సిస్టెన్సీ ఉండాలి. అవైలబిలిటీ ఉండాలి. సో, అవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, సన్ కార్డ్ చాలా బ్యూటిఫుల్ కార్డ్ అన్నమాట. ఈ సన్ కార్డ్. ఫీలింగ్స్ చాలా బావుంటాయి. పాజిటివ్‌గా ఉంటాయి. మీ వాల్యూ వాళ్ళు చూస్తారు. ఇంకా జాయ్‌గా ఉంటుంది. బట్ మంచిగా అనిపించే దాన్నే కాకుండా నిజంగా మీకోసం రెడీగా ఉన్న పర్సన్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ 8 ఆఫ్ కప్స్ ఏం చెప్తదంటే సమ్‌టైమ్స్ లవ్ అంటే హోల్డ్ చేయడం కాదు. కరెక్ట్ డైరెక్షన్‌లో నడవడం అన్నమాట. సో, ఈ పర్సన్ హార్ట్‌లో చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. మంచి పాజిటివిటీ ఉంది మీ గురించి. రెస్పెక్ట్ ఉంది. వార్మ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఫ్యూచర్‌లో కాంటాక్ట్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. కానీ ఫైనల్‌గా ఈ కనెక్షన్ మీకొక లెసన్ నేర్పిస్తుంది. ఆ పర్సన్‌కి మీకు కూడా ఒక లెసన్ నేర్పిస్తుందనమాట. ఏంటి అంటే ఎమోషనల్ గ్రోత్ లెసన్ అయితే మీకు నేర్పిస్తుంది. కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్‌ని మాత్రమే గాకుండా వాళ్ళ యాక్షన్స్‌ని కూడా అబ్జర్వ్ జేయండి మీరు. సో, ఎందుకంటే రియల్ కనెక్షన్ ఎలా ఉంటుందంటే పీస్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. కన్‌ఫ్యూజన్ అయితే క్రియేట్ చేయదు. సో, ఇది మీ రీడింగ్. మీకు రెసొనేట్ అవుతే మీరు కమెంట్ చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్. ఇఫ్ దిస్ రీడింగ్ ఈస్ రెసొనేటెడ్ టు యూ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ నాట్, ప్లీజ్ లీవ్ దిస్ స్టోరీ బిహైండ్ బికాజ్ దిస్ ఈస్ నాట్ యువర్ స్టోరీ. మీ నెక్స్ట్ రీడింగ్‌లో కలుద్దాం.